Q7 న్యూస్. రియాజ్ ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం. డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు. రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్కౌంటర్ ఘటనను తెలంగాణ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. 2025 నవంబర్ 24వ తేదీలోగా ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం నివేదికను అందజేయాలని డీజీపీని ఆదేశించింది. 2025 అక్టోబర్ 15న నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రౌడీ షీటర్ రియాజ్ పొడిచి చంపిన విషయం తెలిసిందే. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ ను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్ పై రియాజ్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం అక్టోబర్ 19 నిందితుడు రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ నగర శివార్లోని ఓ పాత లారీ క్యాబిన్ లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ఓ వ్యక్తితో గొడవపడి గాయాల పాలైన రియాజ్ ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు. ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారు.